బెల్లం పరమన్నం అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం. ఇది వరలక్ష్మి వ్రతంలో తప్పకుండా చేసుకోవాల్సిన ప్రసాదం. ఇది గట్టిపడకుండా ఉండాలంటే ఈజీగా ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ ఈ గ్లాస్తో మనం ఒక గ్లాస్ రైస్ని మంచిగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అలాగే 4 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత అలాగే ఫస్టే మనం రైస్ని నానబెట్టుకున్నాం కాబట్టి ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న దాన్ని పక్కకు చూసుకొని పక్కన బాండీలో 1 గ్లాస్ బెల్లం ఇంకొంచెం బెల్లం వేసుకొని అలాగే 1 స్పూన్ షుగర్ వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం పాకం అనేది కొంచెం చిక్కబడే వరకు మనం చేసుకోవాలి. ఆ తర్వాత మనం రైస్ కుక్ అయిందా లేదా ఒకసారి చూసుకొని దింపే 2 నిమిషాల ముందు అందులో 1 గ్లాస్ మిల్క్ వేసి అందులో ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఇది పక్కకి తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత బెల్లం పాకాన్ని స్ట్రెయినర్ తోటి ఇలా బెల్లం పాకం మనకి ఎంత స్వీట్ కావాలో అంత ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెయ్యిలో జీడిపప్పు ఇంకా కిస్మిస్ ఫ్రై చేసుకుంటాం కదా, అది ఫ్రై చేసుకున్న దాన్ని కొంచెం చల్లబడిన తర్వాత పరమాన్నంలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, ఈజీగా బెల్లం పరమాన్నం చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి.